కూటమి ప్రభుత్వం ప్రజలపై సవతి ప్రేమ చూపిస్తూ ప్రైవేటు వ్యవస్థలపై మోజు పడుతుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. నర్సీపట్నంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీని వైసీపీ శ్రేణులతో కలిసి సందర్శించారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర విద్యార్థులను మోసం చేస్తోందని చెప్పారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయాలని ఈ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలపై నీలి నీడలు కమ్ముతున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి పేరొస్తుందని 17 మెడికల్ కాలేజీలపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా అధికారంలో ఉన్న చంద్రబాబు చేయలేని పనిని జగన్మోహన్ రెడ్డి చేసి చూపించారని చెప్పారు. వైసీపీ హయాంలో 17 ప్రభుత్వ కాలేజీలు అనుమతులు తెచ్చి నిర్మాణం నిధులు చేసి యువతకు అందించాలని చూశారని చెప్పారు. ఇప్పుడు వాటిని పక్కదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్యాయమైనటువంటి పరిపాలన, ఎంత అరాచకం, పేదవాడికి ఈ రాష్ట్రంలో చోటు లేదు అనేటువంటి విధంగా వీరు చేస్తున్నటువంటి పరిపాలన చెప్పండి. ఇచ్చినటువంటి ఆ 2-3 స్కీమ్స్ లో కూడా ఏదన్నా ఆయన సొంతం ఉందా? మళ్ళీ రేపు దసరాకు ఆటో వాళ్ళకి ఇస్తానంటున్నాడు. అది ఎవరి స్కీమ్? అది వాహనమిత్ర. ఇప్పుడు ఇస్తున్నాడు తల్లికి వందనం అని పేరు పెట్టాడు. అమ్మఒడి ఎవరి స్కీమ్ అది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని, లేదా మన రైతులకి 7,000 ఇచ్చాను అంటున్నాడు. 5,000 ఈయన ఇచ్చింది. 20,000 హామీ గత సంవత్సరం లేదు. 2024 25 రూపాయలు ఇవ్వాల. 2025కి 26కి అదొక 20,000 బాకీ. ఇంకా ఈ సంవత్సరంలో ఇంకో 15,000 బాకీ, ఇంకా 35,000 బాకీ ఉన్నాడు రైతులకి యూరియా దొరకదు. దానికి సమాధానం చెప్పడు. నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేయడం ఆయన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం. సో ఇంత అన్యాయం జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా, కేటగారికల్ గా, చాలా క్లియర్ గా చెప్పారు. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మళ్ళీ 2.5-3 సంవత్సరాల్లో వచ్చేటువంటి మా ప్రభుత్వం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరు ఏ ప్రైవేట్ వాడు తీసుకున్నా అది క్యాన్సిల్ చేస్తాం, రద్దు చేస్తాం. ఇది కేవలం ప్రభుత్వ ఆధీనంలోనే, పేదవాడికి అందుబాటులోనే, పేద కుటుంబాలకు అందుబాటులోనే ఈ కాలేజీలు నడిపించేటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఒక కాలేజ్ మాత్రమే కాదు, 500 కోట్ల రూపాయల్లో మేజర్ షేర్ మెడికల్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ని ఫెసిలిటీస్ తో ఇక్కడ వస్తుందనంటే దాన్ని అడుకోవడానికి అసలు ఎలా మనసు ఒప్పింది నీకు?